వినూతంగా ప్రచారమే విపరీతంగా మేము వచ్చేటకాలే మహిళలు నిండిపోయారు. మా అక్కలు చెల్లెళ్ళు చూడు మామూలుగా లేదు జోషు. ఒక ఆడబిడ్డను గెలిపియాలి, మా సునీతమ్మని గెలిపియాలి. ఎందుకు ఆడబిడ్డకు ఓటేయొద్దు, కాంగ్రెస్ కి ఎందుకు అయ్యాలి, వాళ్ళు ఏం చేసిరని మా కేసీఆర్ చేసిండు, దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నింపిండు. కాబట్టి తప్పకుండా కేసీఆర్ చేస్తారు. కానీ ఇప్పుడు వచ్చిన సర్వేల ప్రకారం చూసుకుంటే ఏంటి ఏమనుకుంటున్నారు మీరు? ఇంకా చాలా ఇప్పుడున్న సర్వే మాదే, రేపు వచ్చే సర్వే మాదే, ఎల్లుండి వచ్చే సర్వే మాదే, గెలుపు మాదే. వాళ్ళకి తెలిసిపోయింది ఓడిపోతామని, తెలిసిపోయింది. కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 10 ఏళ్లలో మీరు ఏం చేశారని వాళ్ళు అడుగుతా ఉన్నారు. 2 ఏళ్ళు మీరు గురించి మాట్లాడతారు. ఇప్పుడు 10 ఏళ్ళు ఏం చేసినాం మనకి తెలియదా? వాళ్ళు అడుగుతున్నారు. దేశంలోనే ఆదర్శ రాష్ట్రం చేసినాం. ఎక్కడ లేని పంట పండించాడు మా కేసీఆర్. ఐటీ కంపెనీలు 3 లక్షలు ఉంటే 9 లక్షల ఉద్యోగాలు ఇప్పించాడు. హైదరాబాద్ లో రూపురేఖలు మార్చేసిండు, ప్రపంచంలో గుర్తుపట్టేటట్టు చేసిండు తెలంగాణ హైదరాబాద్. మరి ఇవన్నీ డెవలప్మెంట్ కాదు. వాళ్ళు ఏం చేసి 23 నెలలు ఏమీ లేదు, కొట్లాటలు తప్ప మంత్రులు అంటున్నారు, బస్సు ఫ్రీ అంటున్నారు. వాళ్ళు అది సగం సగమే. ఏమైనా వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు, కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితులలో మరి ఎంత రావచ్చు అనుకుంటారు? మెజార్టీ భారీ మెజార్టీ మేము ఊహించలేము. మొత్తం మా సర్వేలన్నీ మారిపోయినాయి, మా తరపునే వచ్చినాయి. అది మామూలుగా లేదు. మొత్తానికైతే సునీత గారి గెలుపు ఈరోజు కలిసే అవకాశం ఉన్నట్టుగా అనుకుంటాను. ఇటువైపు కాంగ్రెస్ జోన్లు, ఇటువైపు బీఆర్ఎస్ శ్రేణులు కూడా రెండు ఎదురుపడ్డం చాలా అంటే కోలాహలంగా కనపడతా ఉంది. సార్ మరి ఇంతటి ఊపు, ఈ కోలాహలం ఏంటి? రేపొద్దున మరి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మన అధికారులకు అవకాశం ఉంది? తప్పకుండా. డౌట్ ఎందుకు నీకు? కేసీఆర్ కావాలని తల్లాడుతురు. ఎక్కడ చూడు కేసీఆర్ కావాలని. ఏంది ఇది? అక్కడ చూడు చరిత్ర, వినూతమైన చరిత్ర. మొత్తానికైతే మల్లారెడ్డి గారు చాలా ఆశాభావం, అయితే మంచి ఆశ